మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 12వ వచన భాగాన్ని మనం చదువుదాం. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 12వ వచనం. దావీదును గూర్చి మాటలు మనం చదువుకుంటా ఉన్నాం. ప్రవక్త అయినటువంటి సమూయేలు ద్వారా దావీదు అభిషేకించబడ్డాడు. అభిషేకించబడిన తరువాత దేవుని ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చిందంట. దేవుని ఆత్మతో దావీదు నింపబడ్డాడు, అది కూడా బలముగా. ప్రవక్త అయినటువంటి సమూయేలు ద్వారా తైలపు అభిషేకాన్ని దావీదు పొందుకున్నాడు. ఈ వచన భాగాల్లో మనం గమనించవలసిన విషయం ఏంటంటే, దేవుడే స్వయంగా పలికినటువంటి మాట, నేను కోరుకున్నవాడు ఇతడే, నేను కోరుకున్నవాడు ఇతడే. దేవుడు కోరుకున్న వారికి ఏం జరుగుతుంది? సమూయేలుతో దేవుడు చెప్తున్నాడు, నీవు లేచి వాణ్ణి అభిషేకించుమని యెహోవా సెలవీయగా. దేవుడు కోరుకున్న వారిని దేవుడు ఏం చేస్తాడంటే అభిషేకిస్తాడు. అభిషేకించబడినప్పుడు వారి మీదకి దేవుని ఆత్మ బలంగా వస్తుంది. ఎప్పుడైతే దేవుని ఆత్మతో వారు నింపబడతారో వారు ఖచ్చితంగా తోడేళ్లను వారు పట్టి చీల్చగలరు, ఎలుకబంటును పట్టి చీల్చగలరు, కొదమ సింహాలను పట్టి చీల్చగలరు, గొలియాతు లాంటి వారిని కూడా ఒక్క దెబ్బతో పడగొట్టగలరు. ఈ రోజున మన జీవితాల్లో మనం ఎదుర్కొంటున్న తోడేళ్ళు లాంటి పరిస్థితులు, ఎలుకబంటి వంటి పరిస్థితులు, మనం ఎదుర్కొంటున్న కొదమ సింహము లాంటి పరిస్థితులు, మన ముందు నిలబడుతున్న గొలియాతు లాంటి శ్రమలు లేదా ఇబ్బందులు లేదా ఇరుకులు, శోధనలు, బలహీనతలు, అవమానాలు, నిందలు, వీటిని మనం పడగొట్టి వాటి మీద మనం జయ జీవితాన్ని మనం చూడాలంటే, జయ జీవితాన్ని మనం పొందుకోవాలంటే దేవుని ద్వారా మనం అభిషేకాన్ని పొందుకోవాలి. దేవుని ఆత్మతో మనం నింపబడాలి. దేవుడు దావీదును అభిషేకించడానికి, దావీదును బలమైన తన ఆత్మతో నింపడానికి దావీదును గురించి దేవుడు పలికిన మాట, నేను కోరుకున్నవాడు ఇతడే. దావీదును కోరుకున్న దేవుడే ఈ ఆదివారపు ఆరాధనలో దేవుని మందిరంలో చేరిన మనలను కూడా ఆయన కోరుకొనుగాక. ఆయన ఆలోచన తలంపుల్లో, ఆయన మనసులో, ఆయన హృదయంలో మనం ఉన్నాము కాబట్టే ఈ రోజున మనం దేవుని మందిరంలో కూర్చోగలిగాం. మనకు మనంగా ఒకవేళ మీరు అనుకోవచ్చు, నేను మందిరానికి వచ్చానని. కాదండి, నువ్వు మందిరంలోనికి రావటానికి నువ్వు దేవుని ఆలోచనలో ఉన్నావు, దేవుని తలంపుల్లో ఉన్నావు.
దేవుని మనసులో ఉన్నావు, దేవుని హృదయంలో నీవు ఉన్నావు. అందుకని పరిస్థితులను దేవుడు చక్కపెట్టి నిన్ను మందిరానికి వచ్చినట్టు దేవుడు చేశాడు. చాలామంది మందిరానికి రావాలనుకున్న వారు ఉన్నారు, కానీ వారు రాలేకపోయారు. మనకంటే భక్తులు ఉన్నారు, కానీ వారు రాలేకపోయారు. మనకంటే ఘనులు ఉన్నారు, కానీ వారు రాలేకపోయారు. వారికి అవకాశం దొరకలేదు. మందిరంలో నిలిచే అవకాశం వారికి దొరకలా. ప్రభువును స్తుతించే ధన్యత వారికి దొరకలా. ఆయన మాటలను ధ్యానించే కృప వారికి దొరకలా. ఆ కృప దేవుడు మనకిచ్చాడంటే మనం ఆయన ఆలోచనలో మనం ఉన్నాం, ఆయన తలంపుల్లో మనం ఉన్నాం, ఆయన మనస్సులో మనం ఉన్నాం, ఆయన హృదయంలో మనం ఉన్నాం. ఆయన మనల్ని కోరుకున్నాడు. చప్పట్లు కొట్టగలరా? ఆయన నిన్ను కోరుకున్నాడు. నేను కోరుకున్నవాడు ఇతడే, నేను కోరుకున్నవాడు ఇతడే. కొంచెం పై వచ్చిన భాగాల నుండి కూడా మనం చదువుకుంటూ రాగలిగితే 7వ వచనంలో దేవుడు మాట్లాడుతున్నాడు. యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకుము. మనుషులు లక్ష్యపెట్టు వాటిని దేవుడు లక్ష్య పెట్టాడు. నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను. నేను అతన్ని త్రోసివేసా. నేను కోరుకోలే అతన్ని, నేను త్రోసేసా. సమూయేలు అనుకున్నాడు నిజంగా దేవుడు కోరుకున్నవాడు ఇతడే అని. ఎవరిని గూర్చి? యెషయా పెద్ద కుమారుడైనటువంటి ఎలియాబును చూచి దేవుడు కోరుకున్నవాడు ఇతడే అని సమూయేలు అనుకున్నాడు. కానీ దేవుడు అంటున్నాడు, నేను అతన్ని కోరుకోలేదు, అతన్ని నేను త్రోసివేశాను. సమూయేలు అలా అనుకోవడానికి కారణం ఏంటంటే ఎలియాబు ఎత్తును చూశాడు, ఎలియాబు యొక్క శారీర దారుఢ్యాన్ని చూశాడు. భౌతికంగా అతడు కలిగి ఉన్న ఫిట్నెస్ చూసుంటాడు. ఒకవేళ నిజంగా దేవుడు కోరుకున్నవాడు ఇతడే అని అనుకున్నాడు. సమూయేలుతో దేవుడు అంటున్నాడు, మనుషులు పై రూపాన్ని చూస్తారు, నేను పై రూపాన్ని చూడను. నేను అంతరంగాన్ని చూస్తాను, నేను హృదయాన్ని చూస్తాను, నేను మనసును చూస్తాను. నేను పై రూపాన్ని లక్ష్య పెట్టను. ఇతన్ని నేను కోరుకోలేదు, ఇతన్ని నేను త్రోసేసాను. ఎలియాబును దేవుడు ఏం చేశాడు? త్రోసేసాడంట. ఎలియాబు తర్వాత వరుసలో ఉన్నటువంటి మరొక అతను వచ్చాడంట. అతని పేరు అబినాదాబు. యెషయా వెంటనే అబినాదాబును పిలిచి సమూయేలు ఎదుటికి అతన్ని రప్పింపగా దేవుడు అంటున్నాడు, ఇతన్ని కోరుకొనలేదు. వెంటనే అతన్ని పక్కకి పంపించిన తర్వాత షమ్మాను పిలిపించాడు యెషయా. అతడు వచ్చి నిలబడగా దేవుడు అంటున్నాడు, ఇతన్ని కూడా నేను కోరుకోలేదు. యెషయా తన 7 కుమారులను సమూయేలు ఎదుటికి పిలవగా సమూయేలు వీరిని అక్కడ నిలబెట్టినప్పుడు సమూయేలు దేవుని దగ్గర చూస్తూ ఉన్నాడు. ఈ 7 మరి ఎవరు నాయనా, ఎవరు నాయనా, ఎవరు నాయనా? సమూయేలుతో దేవుడు అంటున్నాడు, వీరెవ్వరిని నేను కోరుకొనలేదని చెప్పి. వీరెవ్వరిని నేను కోరుకొనలేదు. యెషయా 7 కుమారులను సమూయేలు ఎదుటకు తీసుకొని వచ్చి నిలవబెట్టినప్పుడు సమూయేలు వారందరిని ఒక్కొక్కరిని చూస్తూ ఉన్నప్పుడు సమూయేలుతో దేవుడు అంటున్నాడు, ఇతన్ని కోరుకోలేదు, ఇతన్ని కోరుకోలేదు, ఇతన్ని కోరుకోలేదు, ఇతన్ని కోరుకోలేదు, ఇతన్ని కోరుకోలేదు, ఇతన్ని కోరుకోలేదు, వీరెవ్వరిని నేను కోరుకోలేదు.
సమూయేలు యెషయాని అడుగుతున్నాడు, నీ పిల్లలందరూ వీరేనా, ఇంకెవరైనా ఉన్నారా? అప్పుడు ఇలా అనుకొని ఆలోచన చేసి, ఒకడున్నాడు కడసారివాడు. ఎక్కడున్నాడు? గొర్రెలను మేపుతూ అరణ్యాల్లో, అడవుల్లో గొర్రెలను మేపుతూ ఎక్కడో ఉన్నాడు. సమూయేలు అంటున్నాడు, అతన్ని కబురు పెట్టి అతన్ని పిలిపించు. యెషయా కబురు పెట్టి దావీదును పిలిపించాడు. యెషయా ఇంట దైవజనుడైన సమూయేలు, యెషయా అతని ప్రథమ సంతానం 7 కుమారులు. ఒకవేళ ఇంకా బంధువులు లేదా ఇంకా ఎవరైనా అక్కడ ఉండుంటారండి. వీరందరూ ఎవరి కోసం ఎదురు చూస్తూ ఉన్నారంటే దావీదు కోసం ఎదురు చూస్తున్నారు. ఎక్కడో ఉన్న దావీదు అతను వచ్చేటప్పటికి 1 గంట పట్టిందా, 2 గంటలు పట్టిందా, లేదా 3 గంటలు పట్టిందా, అంత సమయం వీరందరూ వేచున్నారు. అతడు ఇంటిలోనికి రాగానే, ఇంటిలోనికి అడుగులు వేస్తూ ఉండగానే, సమూయేలు ఎదుటికి వస్తూ ఉండగానే సమూయేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? నేను కోరుకున్నవాడు ఇతడే. ఇక్కడ నేను మీకు ఒక్క మాట జ్ఞాపకం చేస్తున్నానండి. యెషయాకు 8 కుమారులు. యెషయా 7 ఒక రకంగా చూశాడు, దావీదును ఒక రకంగా చూశాడు. తండ్రి ద్వారా తన కుటుంబంలో చిన్న చూపు చూడబడిన వ్యక్తి దావీదు. చిన్న చూపు చూడబడినటువంటి వ్యక్తే దావీదు. దానికి కారణాలు ఏమైనా అయి ఉండనివ్వండి, అవి మనకు అనవసరం. తన కుటుంబంలోనే, తన తండ్రి దగ్గర, తన తోబుట్టువుల దగ్గర, తన రక్త సంబంధికుల దగ్గర దావీదు చిన్న చూపు చూడబడ్డాడు. వారి ఆలోచన దావీదు మీద చాలా తక్కువగా ఉంది, చాలా తక్కువగా ఉంది. సమూయేలు అడిగేంత వరకు కూడా యెషయా దావీదుని గురించి ప్రస్తావించాడా? పెద్ద కుమారుని పిలిచాడు, 2వ కుమారుని పిలిచాడు, 3వ కుమారుని పిలిచాడు, 4, 5, 6, 7 వరుసగా నిలవబెట్టాడు. ఇంక నాకు ఎవరు లేరు అన్నట్టుగా నిలబడిపోయాడు. సమూయేలు అప్పుడు అడుగుతున్నాడు, వీరేనా నీ పిల్లలు, ఇంకెవరైనా? అలా అడిగిన తర్వాత ఉన్నాడు ఒకడు, కడసారి వాడు. అంత చిన్న చూపు చూడబడ్డాడు దావీదు మనుషుల దగ్గర. కానీ దేవుని దృష్టిలో అందరికంటే ముందున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున ఒకవేళ నీ పరిస్థితి కూడా అలాగే ఉందేమో. ఒకవేళ వ్యక్తిగతంగా నీవు బాధపడుతూ, ఇదిగో నా తల్లిదండ్రుల దగ్గర నేను చిన్న చూపు చూడబడుతున్నాను, నా తోబుట్టుల దగ్గర నేను చిన్న చూపు చూడబడుతున్నాను, నా బంధువుల్లో నేను చిన్న చూపు చూడబడుతున్నాను, నా స్నేహితుల దగ్గర కూడా నేను చాలా చిన్న చూపు చూడబడుతున్నాను, సమాజంలో నేను చిన్న చూపు చూడబడుతున్నాను. దానికి కారణాలు ఏమైనా కానివ్వండి. ఒకవేళ నీ అనారోగ్య పరిస్థితులను బట్టా, ఒకవేళ నీ ఆర్థిక పరిస్థితులను బట్టా, ఒకవేళ నీ కుటుంబ పరిస్థితులను బట్టా, ఒకవేళ నువ్వు చదువుకోలేదనా, ఉద్యోగం లేదనా, అందంగా కనబడవనా, దేనిని బట్టి ఒకవేళ సమాజం నిన్ను చిన్న చూపు చూస్తున్నా, దేవుడు మాత్రం నిన్ను చిన్న చూపు చూడటం లేదు. ఆయన దృష్టిలో నీవు ముందున్నావు. వీరందరూ ఒకవేళ ముందు వరుసలో ఉండొచ్చు, కానీ వారందరినీ దేవుడు పక్కకు నెట్టి అంటున్నాడు, నేను కోరుకున్నవాడు ఇతడే, నేను కోరుకున్నవాడు ఇతడే. దేవుడే స్వయంగా సమూయేలుతో అంటున్నాడండి, నేను కోరుకున్నవాడు ఇతడే, నువ్వు లేచి. దావీదు వస్తా ఉంటే సమూయేలు ప్రవక్త,
దావీదు వస్తూ ఉంటుంటే సమూయేలు లేచి నిలబడ్డాడంట. చప్పట్లు కొడదామా? సమూయేలు ఎవరు? ప్రవక్త, న్యాయాధిపతి, దీర్ఘదర్శి, ప్రార్థనాపరుడు. తన జీవితంలో ఎన్నడూ న్యాయం తప్పినవాడు కాదు. అటువంటి ఒక ఉన్నతమైన దైవజనుడు దావీదు వస్తూ ఉంటుంటే లేచి నిలబడ్డాడు. ఎంత గౌరవం! తల్లిదండ్రులు లేచి ఉండకపోవచ్చు, అన్నలు లేచి ఉండకపోవచ్చు. దావీదు ఎదుట గతంలో, కానీ ఈ రోజున దావీదు వస్తూ ఉంటుంటే సమూయేలు లేచి నిలబడ్డాడు. అటువంటి గౌరవాన్ని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు ఈ మాసంలో. అంటే మనం గొప్పని కాదండి, మనం గొప్పని, దావీదు గొప్పని కాదు. దేవుని ప్రేమ అంతగా మన మీదకి రాబోతూ ఉంది. దేవుని వాత్సల్యత అంతగా మన మీదకి రాబోతూ ఉంది. అంతగా దేవుని కృప మనలను ఆవరించబోతూ ఉంది. ఈ మాసంలో దేవుడు మనల్ని ఘనపరచబోతూ ఉన్నాడు. మనుషుల దృష్టిలో నువ్వు అల్పుడువు కావచ్చు, చిన్నవాడివి కావచ్చు, చిన్న చూపు ఒకవేళ సమాజంలో నిన్ను చూడొచ్చు. అయినప్పటికీ కూడా నీ వస్తే వారందరూ లేచి నిలబడేటట్లుగా దేవుడు చేయబోతా ఉన్నాడు. ఇది మనల్ని బట్టి కాదు, కేవలం దేవుణ్ణి బట్టి. హల్లెలూయా! రెండు చేతులు చెప్దామా? ఈరోజు ఆదివారం ఆరాధనలో పాలు పంపులు పొందిన నిన్ను దేవుడు కోరుకుంటా ఉన్నాడు. నువ్వు ఆయన ఆలోచనలో ఉన్నావు, ఆయన తలంపుల్లో ఉన్నావు, ఆయన మనస్సులో ఉన్నావు, ఆయన హృదయంలో ఉన్నావు. ఆయన నిన్ను కోరుకుంటున్నాడు. నేను కోరుకున్నవాడు ఇతడే, ఇతడే. నువ్వు లేచి తైలపు కొమ్మును తీసుకొని దావీదును నీవు అభిషేకించు. తైలపు కొమ్ముతో సమూయేలు లేచి తన తండ్రి అయిన దావీదు తండ్రి అయిన యెషయా ఎదుట, అతని 7 అన్నల ఎదుట ఏం చేస్తూ ఉన్నాడు? సమూయేలు దావీదును అక్కడ వారందరి ఎదుట నిలబెట్టి తైలపు కొమ్ములో ఉన్న తైలాన్ని దావీదు మీద పోసి వారందరి ఎదుట అభిషేకిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఒక్క సంగతి నేను మీకు చెప్తాను. అంతకుముందు సౌలును అభిషేకించినప్పుడు దానికి రీజన్ చెప్పాడు సమూయేలు. ఇశ్రాయేలు ప్రజల మీద రాజుగా, అధిపతిగా దేవుడు నిన్ను అభిషేకించమని నాకు చెప్పాడు, అందుకు నేను నిన్ను అభిషేకిస్తున్నానని. కానీ దావీదును అభిషేకించేటప్పుడు దేని కొరకు అభిషేకిస్తున్నాడో సమూయేలు చెప్పలా. దేని కొరకు దావీదును దేవుడు అభిషేకిస్తున్నాడో, ఆ అభిషేకం దేని కొరకు, అది దేవుని ఆలోచనలోనే నిక్షిప్తపరచబడి ఉంది. దేని కొరకంటే తన ప్రజలైన ఇశ్రాయేల్ ప్రజల మీద అధిపతిగా, రాజుగా రానున్నటువంటి దినాలలో దావీదును సింహాసనం ఎక్కించడానికి. ఆ విషయం దావీదు కూడా తెలియకుండానే దావీదును సమూయేలు అభిషేకిస్తూ ఉన్నాడు. అటువంటి అభిషేకం ఈ రోజున ఈ పునరుద్ధానపు ఆరాధనలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించబోతా ఉన్నారు. రానున్నటువంటి దినాలలో దావీదును రాజుగా సింహాసనం ఎక్కించాలన్న ఆలోచన, తలంపు దేవుడు కలిగి దానికి ముందుగా దావీదును అభిషేకిస్తూ ఉన్నాడు. ఇప్పుడున్న నీ స్థాయి, నీ స్థితి, నీ స్థితిగతులు నీవు ఊహించనంతగా, నీ ఊహకు అందనంతగా, తలంచడానికి కూడా తగదు అన్నంతగా ఉన్న ఒక ఉన్నతమైన స్థాయిలోనికి దేవుడు నిన్ను తీసుకొని వెళ్ళటానికి ఈ రోజున ఆయన నిన్ను అభిషేకించబోతున్నాడు. దావీదు స్థితి ఏంటి? గొర్రెలు కాసుకుంటా ఉన్నాడు. నాయనా దావీదా,
నిన్ను ఇశ్రాయేలు ప్రజల మీద రాజుగా దేవుడు అభిషేకిస్తున్నాడంటే నవ్వుకుంటాడు. నేనేంటి, నా బ్రతుకేంటి, నా పరిస్థితులేంటి, నా స్థితిగతులేంటి, నేను రాజునా అని నవ్వుకుంటాడు. ఆ స్థానాన్ని కూడా ఆలోచించడానికి, తలంచడానికి, ఊహించడానికి దావీదు జీవితం సరిపోదు. అయితే దేవుడు దావీదును కోరుకున్నాడు కాబట్టి అక్కడికి తీసుకొని వెళ్ళాలనుకుంటున్నాడు. ఒకవేళ ఈరోజు నువ్వు అట్టడుగుని ఉండొచ్చు. దావీదు వలె ఒక దయానీయమైనటువంటి ఒక జీవితాన్ని దీన స్థితిలో నువ్వు జీవిస్తూ ఉండవచ్చు. అది ఆర్థికంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, కుటుంబ పరంగా కానీ, సమాజంలో నువ్వు చేస్తున్న పనుల విషయంలో కానీ, అయ్యో నా పరిస్థితి ఇక ఇంతే, ఆ స్థానాన్ని నేను కోరుకోకూడదు, ఆ స్థాయి నాది కాదు, ఆ స్థానం నాది కాదు, అక్కడికి నేను వెళ్ళలేను, అసలు కోరుకోవటం కూడా, ఆలోచించడం కూడా కరెక్ట్ కాదు అని ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో. అందుకని అంటున్నాను, నీ ఆలోచనకి అందనిది, నువ్వు ఊహించినది, ఊహ కూడా నీకు అందనిది, ఆ స్థాయికి తీసుకొని వెళ్ళడానికి దేవుడు నిన్ను అభిషేకించబోతున్నాడు. దానికి కావలసిన కృప, దానికి కావలసిన ఆ సామర్థ్యం, దానికి కావలసినటువంటి జ్ఞానం ఈ రోజున దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. నమ్మితే రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దాం. దావీదు గొర్రెలు కాసుకునే, గొర్రెల కాపరిగా ఉన్న, గొర్రెల సాలల్లో ఉన్న ఆ స్థాయి నుండి దావీదును దేవుడు అక్కడ నుండి తీసి ఎక్కడికి తీసుకుని వెళ్ళాడు? ఇశ్రాయేల్ ప్రజలకు అధిపతిగా, రాజుగా, సింహాసనం మీద కూర్చోబెట్టి అతనికి ఒక జయ జీవితాన్ని ఇచ్చి, నలుదిశలో అతనికి ఒక నెమ్మదిని కలిగించి, ఈ రోజు కూడా దావీదుని గురించి మనం మాట్లాడుకునేటట్లుగా ఆ స్థాయికి దావీదును దేవుడు ఆశీర్వదించాడు. ఇంకా చెప్పాలి అంటే క్రొత్త నిబంధనలో ప్రభువారు ఎలా పిలువబడ్డారో తెలుసా? దావీదు కుమారుడా. యేసు నన్ను కనికరించాయి అంటే సరిపోను, కానీ ఎవరి పేరు మెన్షన్ చేశారు? దావీదు కుమారుడిగా యేసయ్య పిలువబడడానికి ఎక్కడా కూడా ఆయన సంశయించలా. అంతగా దావీదును దేవుడు ఆ స్థాయికి హెచ్చించాడు. దేవుడు ఈ మాసంలో దావీదును హెచ్చించినట్లు ఆయన మనలను హెచ్చించునుగాక. మన స్థితిగతులు మారబోతా ఉన్నాయి, మన పరిస్థితులు మారబోతా ఉన్నాయి. మనను ఆవరించిన శాపము, దరిద్రత, లేమి ఆయన తొలగించబోతా ఉన్నాడు. ఆయనే మన కుడి చేతిని పట్టుకొని మనను ఆయన నడిపించబోతా ఉన్నాడు. దావీదును కోరుకున్న దేవుడే ఈ రోజున ఆయన మనల్ని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. సంతోషంగా రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దామా? ఈరోజు నువ్వు పొందబోయే అభిషేకము, దాని వెనక దేవుడు ఆలోచించిన దేవుని తలపు ఈరోజు నీకు తెలియకపోవచ్చు. ఈరోజు దేవుని మందిరంలో ఉన్న ఆశీర్వాదం, ఈరోజు దేవుని మందిరంలో నువ్వు పొందుకోబోతున్న దేవుని కృప ఈ రోజున నీకు అర్థం కాకపోవచ్చు. కానీ ఈరోజు దేవుని సన్నిధిలో నిలిచిన నీ విషయమై దేవుడు ఒక ఉన్నతమైన ప్రణాళికలు కలిగి ఉన్నాడు. ఆయన అక్కడికి నిన్ను తీసుకుని వెళ్తాడు. ఆయన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. సమూయేలు, నీవు లేచి తైలపు కొమ్మ తీసుకొని దావీదును అభిషేకించు.
నేను అతన్ని కోరుకున్నానయ్యా, నేను అతన్ని కోరుకున్నాను. వెంటనే సమూయేలు లేచి దావీదు మీద ఆ తైలపు కొమ్ములో ఉన్న తైలాన్ని అతని తలపైన పోసి అతన్ని అభిషేకించాడు. హస్తనిక్షేపణ చేశాడు. హస్తనిక్షేపణ చేయగా, అభిషేకించగా ఏం జరిగింది చూడండి. అక్కడ మనం వాని సహోదరులు ఎదుట వానికి అభిషేకము చేసెను. నాట నుండి లేదా ఈ రోజు నుండి, ఈ గడియ నుండి నీ మీదకి వచ్చేది శత్రువు కాదండి. నీ మీదకి వచ్చేది శత్రువు కాదు. నీ మీదకి దేవుని ఆత్మ బలముగా రాబోతా ఉంది. ఈరోజు నాట నుండి దావీదు మీదకి వచ్చిన బలమైన ఆత్మ ఈ రోజున దేవుని సన్నిధిలో నిలిచిన నీ మీదకి దేవుని ఆత్మ బలముగా 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 ఒక్కొక్కరి మీదకి దిగి వచ్చునుగాక. దావీదు దేవుని ఆత్మతో నింపబడినట్లుగా మనము దేవుని ఆత్మతో నింపబడుదుముగాక. ఆ అభిషేకాన్ని దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడండి. ఈ రోజున, ఈ మాసంలో ఆ అభిషేకాన్ని ప్రభు మనకి ఇస్తూ ఉన్నారు. ధైర్యంగా చెప్తా ఉన్నాను, గొర్రెల మీదకి వచ్చిన ఎలుకబంటిని దావీదు పట్టి ఏం చేశాడంట? చీల్చేశాడంట. సింహం వస్తే ఏం చేశాడు? చీల్చేశాడు. తోడేళ్ళు వస్తే ఏం చేశాడు? చీల్చేశాడు. తోడేళ్లను చీల్చగలిగిన బలం, ఎలుకబంట్లను చీల్చగలిగిన బలం, కొదమ సింహాలను పట్టి చీల్చగలిగిన బలం దేవుని ఆత్మ ద్వారా మనం పొందబోతా ఉన్నాం. నీకు విరోధంగా లేచిన ఆయుధం, నీకు విరోధంగా లేచిన శత్రువు, నీకు విరోధంగా జరుగుతున్న కుట్రలు, నీకు విరోధంగా జరుగుతున్న కుతంత్రాలు నీ ఎదుట నిలబడవు. వాటిని దేవుడు నేల కూల్చబోతా ఉన్నాడు. నీ ఎదుట అవన్నీ నేల కూల్చబడబోతా ఉన్నాయి. ఎందుకంటే నీ పైన దేవుని ఆత్మ బలముగా దిగివచ్చు. దేవుని ఆత్మతో నీవు నింపబడున్నావు. గొలియాతులు పడగొట్టబడబోతా ఉన్నారు. గొలియాతులు పడగొట్టబడబోతా ఉన్నారు. నీ జీవితంలో, నీ ఆధ్యాత్మిక జీవితంలో, నీ కుటుంబంలో, నీ ఆర్థిక వ్యవహారాల్లో, ఆరోగ్య పరిస్థితుల్లో నీకు ఎదురుగా అడ్డుగా నిన్ను ఇబ్బంది పెడుతూ లేచిన గొలియాతులు నీవు ఒక దెబ్బతో పడగొట్టబోతా ఉన్నావు. ఇది దేవుని ఆత్మ సహాయముతో జరగబోతా ఉంది. ఇది నీ బలం కాదు, నీ సామర్థ్యం కూడా కాదండి. ఇది నీ సామర్థ్యము కాదు. దేవుని ఆత్మ నీ మీద ఉంది. దేవుని ఆత్మతో నీవు నింపబడుతున్నావు. నీ ద్వారా దేవుడు గొలియాతులను పడగొట్టబోతా ఉన్నాడు. దావీదు గొలియాతును పడగొట్టినప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు జయం వచ్చిందండి. నిన్ను బట్టి నీ కుటుంబంలో దేవుడు గొప్ప జయాన్ని ఇవ్వబోతున్నాడు. నిన్ను బట్టి నీ బిడ్డలకు దేవుడు జయాన్ని ఇవ్వబోతా ఉన్నాడు. నీ సహోదరులకు దేవుడు జయాన్ని ఇవ్వబోతా ఉన్నాడు. గొలియాతులు పడగొట్టబడతారండి. గొలియాతులు పడగొట్టబడతారు. నలుదిశలా ఉన్న శత్రువులు వారి మీద కూడా దేవుడు నీకు జయాన్ని ఇవ్వబోతున్నాడు. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనాన్ని మీరు చూడగలిగితే ఒక్క మాట చూడండి. యెహోవా
నలుదిక్కుల అతని శత్రువుల మీద ఏమిచ్చాడు? అందరూ చెప్పండి, ఏమిచ్చాడు? ఏమిచ్చాడు? ఎంతమందికి కావాలి విజయం? నాకు ఈ మాసంలో, ఈ ఫిబ్రవరి మాసంలో నలుదిశల ప్రతి దాని మీద నాకు విజయం కావాలి అన్నవారు బిగ్గరగా స్తోత్రం చెప్పండి. నలుదిశల అతని శత్రువుల మీద దావీదుకు విజయం ఇచ్చిన దేవుడే ఈ మాసంలో నలుదిశల నిన్ను ఎదుర్కొనడానికి, నిన్ను ఇబ్బంది పెట్టడానికి, నిన్ను కలవర పెట్టడానికి, నీకు నష్టాన్ని కలగజేయడానికి, నీ మీదకి లేస్తున్న శత్రు పన్నాగాలన్నిటి మీద దేవుడు మనకు విజయాన్ని అనుగ్రహించునుగాక. ఏ దిక్కును కూడా నీవు ఓడిపోవు, ఏ దిక్కును కూడా నీ పాదము తొట్టిల్లదు, ఏ దిక్కును కూడా నీవు తల వంచవు. ఈ మాసంలో దేవుడు మన తలలను ఆయన పైకి ఎత్తబోతా ఉన్నాడు. టీవీగా మనం నడవబోతా ఉన్నాం. దేవుడు మనల్ని రాజమార్గాల్లో నడిపించబోతా ఉన్నాడు. విజయోత్సవాలతో నడిపించబోతా ఉన్నాడు. రాజులకు రాజుగా ప్రభు మన ముందు ఆయన నడవబోతా ఉన్నాడు. నలుదిశల శత్రువుల మీద ఆయన మనకు విజయాన్ని ఇచ్చి మనకు నెమ్మది కలగబోతా ఉన్నాడు. నెమ్మది కలగబోతా ఉంది. ఈ అనుభవాలు మన జీవితంలో పొందుకోవాలా? దావీదును దేవుడు కోరుకోవటానికి ఒక 3 రీజన్స్ నేను అట్లా జస్ట్ మీకు జ్ఞాపకం చేసి ఒక 10 నిమిషాల్లో ముగించేస్తానండి. అదే వచనంలో ఇందాక మనం చదువుకున్న మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయంలో 12వ వచనంలో అతడు వాణ్ణి పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చెను. అతడు అంటే దావీదు, అతడు ఎర్రని వాడు, చక్కని నేత్రములు గలవాడు, చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. మొదట ఎలా ఉన్నాడు చెప్పండి? ఎర్రనివాడు. రెండవది చక్కని నేత్రములు గలవాడు. మూడవది సుందరమైన వాడు. పైన 7వ వచనంలో నేను మీకు చెప్పాను, యెహోవా పై రూపమును లక్ష్యపెట్టువాడు పైనున్న ఎరుపు రంగును కాదు ఆయన చూస్తుంది, అంతరంగములో ఉన్న ఎర్రదనాన్ని చూస్తున్నాడు. దావీదును గురించి అక్కడ 3 మాటలు మనం చూస్తున్నాం. ఒకటి ఎర్రనివాడు, చక్కని నేత్రములు కలిగిన వాడు, చూడడానికి సుందరమైనటువంటి వాడు. ఎరుపు దేనికి సాదృశ్యం అంటే యేసు రక్తానికి సాదృశ్యం. దేనికి సాదృశ్యం చెప్పండి? అందరూ చెప్పాలి. దేనికి సాదృశ్యం? దావీదు మీద ఏం కనబడతా ఉంది? యేసు రక్తం కనబడతా ఉంది. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దామా? ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి వెలుపలికి తీసుకొని రాబడుతున్న ఆ రోజుకు ముందు రాత్రి ఏం జరిగిందో తెలుసా? ఐగుప్తు దేశానికి దేవుడు తీర్పు తీర్చాడు. ఐగుప్తు దేశంలో ఉన్న తొలిచూలును, ప్రథమ సంతానమైనటువంటి వారందరినీ కూడా హతము చేయడానికి సంహారకుని దూతకు దేవుడు ఆజ్ఞాపించాడు. దూసిన ఖడ్గము చేత పట్టుకొని సంహారకుని దూత ఐగుప్తు దేశమంతా సంచరిస్తూ ఉంది. ప్రతి ఇంటి తలుపు తడతా ఉంది. ప్రతి ఇంటిలో ఉన్న తొలిచూలు ప్రథమ సంతానాన్ని ఆ సంహారకుని దూత హతం చేస్తూ ఉంది. అయితే ఇశ్రాయేలు ప్రజల గృహాలను, గుడారాలను ఆ సంహారకుని దూత సమీపించలేదంట. దానికి కారణం ఏంటో తెలుసా? దేవుడు ముందుగా ఇశ్రాయేలు ప్రజలకు చెప్పాడు, మీరు ఒక నిర్దోషమైన గొర్రెపిల్లను తీసుకొని దాన్ని మీరేం చేయాలంటే వధించాలి. వధించిన
ఆ గొర్రెపిల్ల రక్తాన్ని మీరు తీసుకొని మీరు నివసిస్తున్న మీ గుడారాల్లో ద్వారబంధాలు ఏ అయితే ఉన్నాయో ఆ ద్వారబంధాలకి నిలువు కమ్మె, ఈ నిలువు కమ్మె, 2 నిలువు కమ్మెలకు పైన అడ్డకమ్మెకు మీరు వధించిన నిర్దోషమైన ఆ గొర్రెపిల్ల రక్తాన్ని ఆ ద్వారబంధానికి మీరు రాయాలి. అలా మీరు వ్రాయట ద్వారా ఐగుప్తు దేశంలో సంచరిస్తున్న సంహారకుని దూత ఆ రక్తాన్ని చూసి మీ గుడారాల్లో ప్రవేశించకుండా, మీ ఇళ్లలో ప్రవేశించకుండా ఆ గృహాలను దాటి వెళ్ళిపోతుంది. దేనిని బట్టి? గొర్రెపిల్ల రక్తం. ఏ గొర్రెపిల్లది? నిర్దోషమైన గొర్రెపిల్ల. నిర్దోషమైన గొర్రెపిల్ల. ఏ గొర్రెపిల్లది? బాప్తిజం ఇచ్చు యోహాన్ అంటాడు, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవుచున్న దేవుని గొర్రెపిల్ల. పేతురు భక్తుడు అంటాడు తన పత్రికలో, మీరు వెండి బంగారమును క్షయ వస్తువుల చేత విమోచించబడలేదు, కానీ అమూల్యమైన నిర్దోషమైన నిష్కలంకమైన గొర్రెపిల్లైన క్రీస్తు రక్తము చేత మీరు విమోచించబడ్డారు. నాడు ఇశ్రాయేలు ప్రజలు వారి గుడార ద్వారబంధాల మీద నిర్దోషమైన గొర్రెపిల్ల రక్తాన్ని పూసినట్లుగా నేటి కాలములో దేవుడు మనల్ని కోరుకునేటట్లుగా ఏ రక్తంతో మనం తడపబడాలి? నిర్దోషమైన నిష్కలంకమైన అమూల్యమైన గొర్రెపిల్లైనటువంటి యేసు రక్తముతో మనము తడపబడాలి. మనం కడగబడాలి. మన మీద యేసు రక్తం కనబడాలి. 2 చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. దావీదును దేవుడు కోరుకోవడానికి దావీదు మీద యేసు రక్తం కనబడుతూ ఉంది. ఇంకా ఎవరైతే మారు మనసు పొందలేదు, పాపక్షమాపణ నిమిత్తం బాప్తిజం పొందలేదు, అటు వారు మీరు ఆయన రక్తము చేత కడగబడినట్లుగా మీరు మారు మనసు పొందాలని, బాప్తిజం పొందాలని దేవుని సేవకునిగా నేను సవినయంగా నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. హృదయపూర్వకంగా నేను కోరుకుంటున్నాను. ప్రభు తాను సిలువకు అప్పగించబడుతున్న రాత్రి ఆయన తన శిష్యులకు చెప్పిన మాట, ఇదిగో మీరు నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీనిని మీరు చేయండి. ఒక రొట్టెను పట్టుకొని దాన్ని విరిచి, ఇది మీ కొరకైనా నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీనిని మీరు. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్రను ఎత్తుకొని, ఇది నా నిబంధన, క్రొత్త నిబంధన, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీనిలోనిది మీరు త్రాగండి. ద్రాక్ష రసాన్ని ఇచ్చాడు, ఆయన రక్తంగా ఇచ్చాడు. ఆయన రక్తాన్ని తాగుతున్న మనం, ఆయన శరీరాన్ని భుజిస్తున్న మనం, మనలో ఇప్పుడు దేవుడు చూస్తే ఏం కనబడాలి? ఆయన రక్తం కనబడాలి, ఆయన శరీరం కనబడాలి. దావీదు ఎర్రని వాడంటే పైన తోలు చూడటంలా దేవుడు, నీ రంగు చూడటంలా దేవుడు. పరమగీతాల్లో మనం చూస్తాము, నేను నల్లని దానినైనను సౌందర్యవంతురాలనని మాట్లాడుతుంది సంఘం. అక్కడ పై రూపము కాదు, అంతరంగాన్ని చూస్తున్నాడు. నీ హృదయము యేసు రక్తంతో కడగబడిందా? నీ మనసు యేసు రక్తంతో కడగబడిందా? నీ దేహము యేసు రక్తంతో కడగబడిందా? యేసు రక్తము నీ మీద కనబడుతుందా? యేసు రక్తం మనలో కనబడాలి. అదే ఎరుపుకు సాదృశ్యం. దేవునికి స్తోత్ర. ప్రభు శరీరాన్ని, ప్రభు రక్తాన్ని తీసుకున్నట్టు ద్వారా యేసు రక్తం మన మీద కనబడుతుంది. అందుకని ప్రభు బలకి మనం దూరం కాకూడదు. ప్రభు బలకి మనం ఏం అవ్వకూడదు చెప్పండి? దూరం కాకూడదు. రక్షించబడినటువంటి తొలి దినాల్లో మా వైరాగ్యం ఎలా ఉండేదో తెలుసా? మేము ఆలోచించే ఆలోచన ఎలా ఉండేదో తెలుసా? ఒక వారం, ఒకవేళ ఏదైనా ఆదివారం, అంటే నేను ఆదివారం పోగొట్టుకున్నది లేదు, ఒకవేళ ఒక ఆదివారం ప్రభు బల్ల తీసుకోలేకపోతే ఆ వారం ప్రభు శరీరం, ప్రభు రక్తం మనం తీసుకోకపోతే, అదే వారంలో ప్రభు వస్తే
ప్రభు శరీరం ప్రభు రక్తం నాలో కనపడదు కదా, నేను ఆయన వల్లే మారటానికి అవకాశం ఒకవేళ ఇబ్బంది అవుద్దా, కష్టం అవుద్దా? అమ్మో, ఆయన రాకడ ఎప్పుడో తెలియదు. కాబట్టి ఎప్పుడు ప్రభు శరీరం నా మీద కనబడాలి, ఎప్పుడు ప్రభు రక్తం నా మీద కనబడాలి. కాబట్టి ప్రభు బల్లకి నేను దూరం కాకూడదు, ప్రభు రక్తానికి నేను దూరం కాకూడదు, ప్రభు శరీరానికి నేను దూరం కాకూడదు అన్న వైరాగ్యంతో ప్రభు బల్ల దగ్గరికి వెళ్ళేవాళ్ళం. అటువంటి ఆ శ్రద్ధ, ఆ ఆసక్తి, ఆ తృష్ణ ప్రభు బల పట్ల మనకు ఉండాలి. ఏదో పాస్టర్ గారు ఇచ్చాడు తీసుకున్నాడని కాదండి, ఏదో పాస్టర్ గారి ప్రసాదం పెట్టాడని గుట్టుకు మనం మెంగటం కాదు. అది యేసు రక్తం. ఆ రక్తం నాలో ఉన్నప్పుడు తండ్రి అయిన దేవుడు నన్ను కోరుకుంటున్నాడు, ఆయన నన్ను కోరుకుంటున్నాడు. ఆయన కోరుకుంటే ఆయన నన్ను అభిషేకిస్తాడు, ఆయన ఆత్మను నా మీదకి బలంగా పంపిస్తాడు. అప్పుడే నేను తోడేళ్ళను చీల్చగలను, ఎలుగుబంటును అప్పుడే నేను చీల్చగలను, అప్పుడే కొదమ సింహాలను నేను చీల్చగలను, గొలియాతు వంటి శ్రమలను నేను పడగొట్టగలను, జయించగలను అన్న ఆలోచన మనకి కలగాలి. అన్న ఆలోచన మనకి. రాహాబు వేశ్య, యెరికో పట్టణం అంతా కూడా ఇశ్రాయేలు ప్రజలు కత్తివాత చేత హతమైపోతూ అగ్నితో కాల్చబడతా ఉన్నప్పుడు ఒక వేశ్య ఆ ఉగ్రతల నుండి తప్పించబడిందని కారణం ఏంటి? వేగులు వారు ముందుగా ఆమె దగ్గరకు వచ్చినప్పుడు ఆమెకు ఒక ఆనవాలు ఇచ్చారు. ఏంటది? ఒక ఎర్రని తోగరు దారం రాహాబుకు చెప్పారు, ఇది నీ కిటికీకి కట్టుకో. మాకు ఈ దేశాన్ని దేవుడు అప్పగించినప్పుడు ఈ దేశ ప్రజలతో నీవు నీ కుటుంబం నశించిపోకున్నట్లుగా ఈ ఎర్రని తోగరు దారాన్ని బట్టి మేము ఈ ఇంట్లో ఉన్న వారికి ఎవరికి కూడా మేము హాని చేయం. నీ ఇంటిపైన యేసు రక్తం కనపడాలి. హల్లెలూయా. మన గృహాల్లో యేసు రక్తం కనబడాలి, యేసు రక్తంతో మనం కప్పబడాలి. రెండవ మాట మనం అక్కడ చూస్తూ ఉన్నామండి, చక్కని నేత్రములు గలవాడు. దేవుడే సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఏ నేత్రాలు చెప్పండి? చక్కని నేత్రాలు. ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు చెప్పిన మాట, దేహానికి దీపం ఏంటో తెలుసా? కన్ను. దేహానికి, ఈ దేహమంతటికి వెలిగిచ్చేదేంటి? విలువనిచ్చేదేంటి? కన్ను. ప్రభు అన్నారు, కన్ను చెడితే నీ దేహమంతా పాడైపోతుంది. అంటే ఆ మాట ఉద్దేశం ఏంటి? నీ చూపును కాపాడుకో. ఏం చేయాలా? చూపును ఏం చేయాలి మనం? మా చూపుకి ఏమైంది పాస్టర్ గారు అని అంటారా? నేను ఎలా చూస్తున్నానో మీకు అర్థం కాకపోవచ్చు, మీరు ఎలా చూస్తున్నారో నాకు అర్థం కాకపోవచ్చు, కానీ మన చూపులో ఉన్న విషయం ఆయనకి తెలుసు. ఎవరికి? చూపు పాడవకూడదు. సౌలు చూపు పాడైపోయింది. దావీదును చూసినప్పుడు ఎలా చూశాడంట? సౌలు చూపులోనికి విషం వచ్చింది, సౌలు చూపులోనికి అసూయ వచ్చింది. మన చూపు పాడవకూడదు. దావీదు చక్కని నేత్రములు గలవాడు. పాము కంట విషం ఎక్కడుంటుంది చెప్పాలి? పాముకి విషం కూరల్లో ఉంటుందంట, తేలుకి కొండెంలో ఉంటుందంట. మరి మనిషికి? ఓ పెద్ద ఆయన అన్నాడు, కొందరికి కళ్ళల్లో ఉంటుందంట. ఎక్కడ ఉంటుంది? పల్లెటూరులో కొంచెం మనకి ముందు జనరేషన్, ఇప్పుడు తగ్గిపోయింది కదా, దాదాపుగా 4-5 ఏళ్లలో కనీసం ఒక ఇంట్లోనే గేదెలు ఉండేవి. ఇప్పుడు 100 ఏళ్లలో మనం తిరిగి దేవలాడినా కూడా గేదెలు ఒక ఇంటికి కనపడట్లా.
చేయలేక అందరూ ఎత్తేస్తూ ఉన్నారు. గేదెల దగ్గర పాలు తీసేటప్పుడు పాలు తీసేవాళ్ళు ఏం చేస్తారు? చాలా జాగ్రత్తగా మెలకుగా ఉంటారు. అంటే అందరూ చూసేటప్పుడు వారు పాలు తీసేదానికి ఇష్టపడరండి. ఎందుకు ఇష్టపడరంటే కొందరు చూపు మంచిది కాదంటారు. ఏం కాదంట? విన్నారా? ఇట్లాంటి ఎప్పుడన్నా ఎదుర్కొన్నారా? గేదెల దగ్గర పనిచేసే వాళ్ళకి, పాలు తీసే వాళ్ళకి ఇవి ఖచ్చితంగా కొద్దిగా ఐడియా ఉంటుంది. అందుకని కొంచెం జాగ్రత్తగా అందరూ చూడకుండా పాలు తీస్తారు గేదెల దగ్గర. ఒకప్పుడు నేను కూడా అనుకున్నాను ఆ చూపులో ఏముంటుందని. లేదండి, బైబిల్లో లేఖనాల్లో మనం చూస్తున్నాం. కొందరు చూపుల్లో విషం ఉంటుంది. కొంతమంది వారు చెప్పిన మాటలండి, పలానా మనిషి అండి చూసిందండి, ఇక ఆ రోజు నుంచి గేదె పాలు ఏం చేయట్లేదంట, పాలు ఇవ్వట్లేదంట. ఇక ఆ రోజు నుంచి మేత సరిగ్గా తింటలేదండి. అంటే ఆ చూపు ఏదో తేడా ఉంది. నిజంగా నీవు వారి క్షేమాన్ని, మంచిని, బాగును కోరితే నీ చూపులో అది వారికి మేలు కలగ చేయాలా? ఏం కలగజేయాలా? కానీ నీ చూపు ద్వారా వారికి కీడు జరిగిందంటే నీ చూపు పాడైపోయింది, నీ చూపు చెడిపోయింది. ఆ చూపులో విషం వచ్చింది, ఆ చూపులోకి విషం వచ్చింది, ఆ చూపులోకి అసూయ వచ్చింది, ఆ చూపులోకి ద్వేషం వచ్చింది. కాబట్టి అది వారి మీద ఆ ప్రభావం పడింది. మన చూపు పాడవకూడదండి. మన చూపు పాడవకూడదు. మన చూపు ఎలా ఉండాలంటే దయగల చూపుగా ఉండాలి. యేసయ్య ఎవరిని చూసినా జాలి పడ్డాడు, ఎవరిని చూసినా కనికర పడ్డాడు. అవునా కాదా? ఎవరి మీదైనా ఆయన చూసినప్పుడు తన వాత్సల్యతనే కనపరిచాడు. మనం బాగా బాధలో ఉన్న వారిని చూసామనుకో, వారిని చూసినప్పుడు మన చూపు 2-3 రకాలుగా వచ్చుద్ది. వీడి స్థితికి పోవటానికండి వీడు మామూలుడు కాదండి, వీడు ఒకప్పుడు అట్ట ఇట్ట అట్ట అని అదొక రకంగా చూస్తాం. లేదంటే ఇక అంతేనండి, వాళ్ళ బ్రతుకులు అంతేనండి, ఇక వాళ్ళ బ్రతుకులు అంతేనండి, ఇక అంతేనండి అని చీఫ్గా మన చూపుల్లో ఆ భావం వెళ్తుంది. ఇంకో రకం, వీడు నిన్న కాక మొన్న కొద్ది రోజుల కిందట కూడా మనకంటే చాలా ఇదిలో ఉన్నాడు, వీడు ఏందో మరి ఒక్కసారిగా మనకంటే బాగా వెళ్ళిపోతున్నాడు, వీడు వ్యవహారం ఏంది, వీడి కథ ఏంది, ఇట్లాంటి చూపు ఉంటుంది. కానీ మన చూపు అలా ఉండకూడదు. ఒకప్పుడు దీనస్థితిలో ఉన్నారు, దేవుడు జ్ఞాపకం చేసుకుని ఆస్వాదించాడు. మనలాగే వీరు కూడా దీవించబడుతున్నారు, దీవించబడాలి, ఇంకా దీవించబడాలి అని ఉండాలి మన చూపులో. ఒకవేళ అది లేదా దయాని స్థితిలో ఉన్నారా, అయ్యో దీనస్థితిలో ఉన్నారు, దేవుడు వీరిని జ్ఞాపకం చేసుకుంటే బాగుండే, వీళ్ళ పరిస్థితులు మారితే బాగుండే అని ఉండాలి మన చూపు. ఒకప్పుడు వీడు అటు చేశాడు ఎటు చేశాడు అయ్యొద్దు మనకి. మన చూపులో మంచే బయలు వెడలాల మన చూపులో. అంతేకాని విషం విరచిమ్మకూడదండి. కళ్ళల్లో నుండి విషం విరచిమ్మకూడదు. కొందరి చూపుల్లో మోహం ఉంటుందండి. ఏముంటుంది చెప్పండి? కొందరి చూపుల్లో మోహం ఉంటుంది. ప్రభువారు చెప్పారు, తస్మాత్ జాగ్రత్త, మోహపు చూపుతో నువ్వు చూస్తే అప్పుడే నువ్వు పాపము చేసినవాడు. జాగ్రత్త పడాలి, చూపు విషయంలో జాగ్రత్త పడాలి. మొదటిగా మనం యేసు రక్తంతో కడగబడాలి, యేసు రక్తంతో మనం కప్పబడాలి, మన మీద యేసు రక్తం కనబడాలి. తర్వాత మన చూపు మంచిదయ్యి ఉండాలి. మన చూపు పాడవకూడదు. చూపు పాడైన రోజు మన దేహం అంతా కూడా పాడైపోతుంది. అపవిత్రమైన చూపులు మనం చూడకూడదు. మూడవదిగా అక్కడ మనం చూస్తున్నాము, సుందరమైన వాడు. ఏమైన వాడంట?
సుందరమైన వాడు అంటే నేను చెప్తున్నాను మీకు, లోపము లేనివాడు. ఏమి లేనివాడు చెప్పండి? లోపము లేనివాడు. దేవుని ఎదుట మనం నిలబడినప్పుడు ఎలా ఉండాలి? మనం లోపము లేని వారంగా ఉండాలి. సుందరుడు, సుందరుడు, సుందరుడు. ఇప్పుడు ఒక మనిషి చక్కగా ఉన్నాడండి, ఈ ముఖం మీద మొటిమో, దాన్ని ఏమంటారు ఇంకోటి, పులిపిరా, అదో ఇంకోటి ఏదైనా ఇక్కడ కనపడింది. ఆ పిల్లోడు బాగానే ఉన్నాడు, లేదా ఆ అమ్మాయి బాగానే ఉంది, కానీ ముఖం మీద ఆ మచ్చ ఉందండి, ఆ పులిపురు ఉందండి, లేకపోతే అది ఉందండి, ఇది ఉందండి. చెప్తారా చెప్పరా? ఒక వైట్ పేపర్ మీద మధ్యలో ఓ బ్లాక్ చుక్క పెన్నుతో మనం ఒక చుక్క పెట్టి పేపర్ను మనం చూపెట్టి ఏం కనపడుతుందంటే మనం మొదటగా చెప్పేది ఏంటి? ఆ మధ్యలో ఉన్న చిన్న ఆ పేపర్ అంతా ఉన్న వైట్ మనం చెప్పం, అయ్యా పేపర్ అంతా వైట్ ఉందని చెప్పం. టక్కమని మన చూపు ఎక్కడికి వెళ్ళొద్ది? ఆ చుక్క మీదకి వెళ్ళొద్ది. ఓ చిన్న బలహీనత, ఓ చిన్న లోపం, కొంచెమే పులిసిన పిండి కొంచెమే, కానీ ఏం చేస్తుంది? ముద్దంతటిని ఏం చేస్తుంది? పులియ చేస్తూ ఉంది. చిన్నదే, కానీ అది నీకు వెలితిగా కనబడుతుంది, నీకు లోపాన్ని కలగజేస్తూ ఉంది. చిన్నదే, ఆ చిన్నది కూడా ఉండకూడదు. ఎవరిలో లేవండి అని అంటారా? అసలు ఎవరో సంగతి మనకెందుకు? మన ప్రభు దగ్గర నిలబడినప్పుడు మన సంగతి మనం చూసుకోవాలి. ఇంకొకరి సంగతి మనకి, నేను చెప్తున్నాను, అసలు నా సంగతి మీకు అనవసరం, మీ సంగతి నాకు కూడా అనవసరం. నాకు నేనే చూసుకోవాలి. మీకు మీరే. దేవుని దగ్గర నేను లోపం లేనివాడుగా ఉండాలి. హల్లెలూయా. ఏ లోపం కనపడకూడదు నాలో. నా దేవుడు అసూయను చూడకూడదు, ద్వేషాన్ని చూడకూడదు, కలహాలు చూడకూడదు, మత్సరాలు చూడకూడదు, కక్షలు చూడకూడదు, విభేదాలు చూడకూడదు, అలరితో కూడిన ఆటపాటలు చూడకూడదు. నాలో నా ప్రభు నన్ను చూసినప్పుడు ఇవేవి కనపడకూడదు. ఆయన నన్ను చూసినప్పుడు నేను లోపము లేని వ్యక్తిగా నేను కనబడాలి. దావీదును దేవుడు చూస్తున్నప్పుడు సుందరుడిగా కనపడ్డాడంటే ఏ లోపం కూడా దావీదులో కనబడటం లేదు. మనలో ఏవో ఉన్నాయి, ఇంకా కొద్దిగా అక్కడక్కడ ఉన్నాయి లోపాలు. నాతో కూడా కలుపుకొని మాట్లాడుతున్నాను. మనం లోపం లేని వారమైతే కాదు, అయితే లోపం లేని వారుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనల్ని లోపం లేని వారుగా చేయాలని ఆయన తన వాక్యం అనే ఉదకాన్ని ఆయన మన మీద ప్రోక్షిస్తూ ఉన్నాడు. ఆ వాక్య ఉదకములో మనము వచ్చినప్పుడు, ఆ వాక్య ఉదకం మన మీద ప్రోక్షించబడతా ఉన్నప్పుడు మనలో ఉన్న మచ్చలు, మనలో ఉన్న డాగులు, మనలో ఉన్న కళంకాలు ఏమవుతాయి? తొలగిపోతూ ఉంటాయి. ఏటి లోయలో మీరు చూడగలిగితే కొన్ని రాళ్ళు ఉంటాయండి. ఆ రాళ్ళు ఎలా ఉంటాయో తెలుసా? నున్నగా ఉంటాయి. చూసారు ఎప్పుడైనా? ఎందుకు అలా నున్నగా ఉన్నాయి? స్వతహాగా అలా ఉన్నాయా అంటే కాదండి. ఒకప్పుడు అవి కరుకైన రాళ్ళే, కోపైన రాళ్ళే, వంకర టింకరగా ఉన్న రాళ్ళే. కానీ ఏటిలో అవి పడినప్పుడు, ఏటిలో ప్రవహిస్తున్న నీరు ఆ రాళ్ళ మీదుగా వెళతా ఆ రాళ్ళలో ఉన్న కరుకుతనాన్ని, వంకరతనాన్ని ఏం చేస్తూ ఉంది? అరగదీస్తూ ఉంది. అది కంటికి కనబడదు, చూడగలమా? నీరు ఒక రాయి మీద ప్రవహిస్తూ ఉన్నప్పుడు ఆ రాయిని ఆ నీరు అరగదీస్తుంది. దాన్ని మనం చూడగలమా? చూడలేము. కానీ ఆ కార్యం లేదా ఆ క్రియ అక్కడ జరుగుద్ది. అలా ప్రవహించగా కరుగ్గా ఉన్న రాయి కొంతకాలానికి ఏమైపోతుంది? నున్నగా మారిపోద్ది. పట్టుకోవడానికి అనువుగా ఇష్టపడతాం మనం. అలాగే సేవకులంగా బ్రతిమలాడి చెప్పేది ఎందుకు? బుధవారం రండి, శనివారం రండి, ఆదివారం రండి, ఉపవాస కూటాలకి రండి, పండుగలకి రండి, ఆ కుడికిలకి రండి, ఈ కుడికిలకి రండి. అక్కడికి రావటం వల్ల మీకు కలిగే ఉపయోగం ఏంటి? అక్కడ దేవుని వాక్యం అనే ఉదకం మీ మీద పోయబడుతుంది, మీ మీద ప్రవహించబడుతూ ఉంది. అలా ప్రవహించబడుతూ ఉన్నప్పుడు, దేవుని వాక్యం మీ మీద పారుతూ ఉన్నప్పుడు మీలో ఉన్న ఆ కరుకు రోజు కొద్దిగా మీకు తెలియకుండా, నాకు తెలియకుండా, మనకు తెలియకుండా ఏమవుతూ ఉంటుంది? పోతూ ఉంటుంది.
మనం ఎలా అవుతాం? షైన్ అవుతూ ఉంటాం, నున్నగా మారిపోతాం మనం. ఒక రోజున ప్రభు తన చేతితో పట్టుకోవడానికి ఆయన మనల్ని ఇష్టపడతాడు. అట్లాంటి క్రియ జరగటానికి దేవుడు తన వాక్యం అనే ఉదకాన్ని మన మీద పోస్తాడు. వారానికి నెలకు ఒకసారి వచ్చి కనపడితే దేవుని వాక్యం అప్పుడప్పుడు మన మీద పోయబడితే ఎప్పుడు మన కరుకుతనం పోవాలి, ఎప్పుడు నునుపుగా తయారవ్వాలి, ఎప్పుడు లోపాలు సరిచేయబడాలి, ఎప్పుడు దేవుని దృష్టిలో మనం సుందరంగా కనబడాలి. ఎప్పటికీ ప్రభు రాకడ సమీపంగా ఉంది కాబట్టి అవకాశం ఉన్నప్పుడల్లా దేవుని వాక్యాన్ని మనం ఏం చేయాలి? కుమ్మరించుకోవాలి. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పగలరా? బిగ్గరగా ఇంకొకసారి. దావీదు ఎలా ఉన్నాడు చెప్పండి? ఎర్రనివాడు, చక్కని నేత్రములు గలవాడు, మూడవది సుందరుడు, అంటే లోపము లేదు. అందుకనే దావీదును దేవుడు కోరుకున్నాడు. కోరుకున్న దేవుడే నిన్ను కూడా, దావీదును అభిషేకించిన దేవుడే నిన్ను కూడా, దావీదును బలమైన తన ఆత్మతో నింపిన దేవుడే మనల్ని కూడా అయినా దావీదుకి ఇచ్చిన జయ జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళ మూద్దాం. ఎవరికి వారు దయచేసి తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. ఇది ప్రార్థన చేసుకునే సమయం. తలలు వంచుదాం. ప్రభు దగ్గర మోకరిల్లి, అవకాశం ఉంటే మోకరిల్లి ప్రార్థన చేసుకుందాం. మన చేతులు ఆకాశము తట్టెత్తి ప్రభు దగ్గర ప్రార్థన చేసుకుందాం. అయ్యా దావీదును కోరుకున్నట్టుగా నన్ను కూడా మీరు కోరుకున్నారు. నీ ఆలోచన తలంపుల్లో, నీ మనసులో నేను ఉన్నాను. అందును బట్టి నీకు వందనాలు అయ్యా అని చెప్పండి. అందరూ కూడా చేతులు జోడించి అందరం ఒకసారి చెప్దాము. దావీదును కోరుకున్న తండ్రి, నన్ను కూడా మీరు కోరుకున్నారు కాబట్టి ఈరోజు నేను మందిరంలో నిలవగలిగాను అయ్యా, మందిరంలో నిలవగలిగాను ప్రభా. నీ ఆలోచనలో, నీ తలంపులో నేను ఉన్నందుకు వందనాలు తండ్రి. మీ మనసులో నేను ఉన్నందుకు వందనాలు అయ్యా. మీ మనసులో నేను ఉన్నందుకు వందనాలు ప్రభా. మీ మనసులో నేను ఉన్నందుకు వందనాలు అయ్యా. దావీదుని మీరు కోరుకున్నారు. సమాజం చిన్న చూపు చూసింది కానీ మీరు చిన్న చూపు చూడలేదు. తన ఇంటి వారు చిన్న చూపు చూశారు కానీ మీరు చిన్న చూపు చూడలేదు. తన ఇంటి వారు దూరంగా పెట్టారు, ప్రక్కన పెట్టారు కానీ మీరు ప్రక్కన పెట్టలేదు. దూరంగా మీరు పెట్టలేదయ్యా, దగ్గరగా నన్ను తీసుకున్నారు ప్రభా. నీ కౌగిల్లోనికి నన్ను తీసుకున్నావయ్యా. నన్ను నీవు హత్తుకున్నావు తండ్రి, నన్ను నీవు హత్తుకున్నావు. నా మేడ మీద పడి నన్ను ముద్దు పెట్టుకున్నావయ్యా. నీ ప్రేమ అనే ధ్వజాన్ని నా పైన చూపావు తండ్రి. నీ వాత్సల్యతను నాయనా నా ఎడల మీరు కనపరిచారయ్యా. సమాజము దూరం పెట్టినా నాయనా, నా వారు నన్ను దూరం పెట్టినా ప్రభా, నీవు నన్ను దూరం పెట్టలేదయ్యా. నీ ప్రేమ ఎంత గొప్పది ప్రభా, నీ ప్రేమ ఎంత గొప్పది నాయనా. నా తండ్రి నన్ను దూరం పెట్టాడు, నా తల్లి నన్ను దూరం పెట్టింది, నా బిడ్డలు నన్ను దూరం పెట్టారయ్యా. నీవైతే నన్ను దూరం పెట్టలేదు. నీకు వందనాలు తండ్రి, వందనాలయ్యా, వందనాలు ప్రభా. దావీదును కోరుకున్నట్లుగా నన్ను మీరు కోరుకున్నారయ్యా, మీకు వందనాలు. దావీదును మీరు అభిషేకించారు, నన్ను కూడా అభిషేకించండి నాయన. దావీదును బలమైన మీ ఆత్మతో నింపారు, నన్ను కూడా మీ ఆత్మతో నింపండి. దావీదు వలె నేను కూడా యేసు రక్తముతో కప్పబడాలి. దావీదు వలె నేను కూడా చక్కని నేత్రాలు కలిగి నీ కొరకు జీవించాలి. దావీదు వలె నేను కూడా లోపము లేనటువంటి వ్యక్తిగా నాయన సుందరుడిగా నీ కొరకు నేను బ్రతకాలి ప్రభువా. నాకు ఆ కృప అనుగ్రహించండి అయ్యా అని ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధత అంటే మీకు వందనాలు అయ్యా. విత్తబడిన మాటలు మా అందరి జీవితాల్లో ఫలభరితంగా చేయండి. మందిరంలో నిలిచిన ప్రార్థనలో తండ్రి నాయన మీ తట్టు ప్రభా అయ్యా చూస్తున్నటువంటి నీ బిడ్డలందరినీ మీరు దీవించి దావీదును అభిషేకించినట్లుగా, దావీదు మీద మీ ఆత్మను బలముగా నాయన మీరు పంపించినట్లుగా
మందిరంలో నిలిచిన ప్రతి ఒక్కరిపైన మీ అభిషేకం ఉండునుగాక. బలమైన మీ ఆత్మ ఒక్కొక్కరి మీదకి వచ్చునుగాక. మీ ఆత్మతో నింపుదురుగాక, బలపరుచుదురుగాక, అభిషేకించుదురుగాక, అభిషేకించుదురుగాక. బలమైన అభిషేకం మందిరంలో నిలిచిన ఒక్కొక్కరి మీదకి ఇప్పుడే విడుదలవునుగాక. నింపబడదాం, దేవుని ఆత్మతో నింపబడదాం, శక్తితో నింపబడదాం, బలమైన అభిషేకముతో నింపబడదాం. గొలియాతును పడగొట్టగలిగిన అభిషేకం, గొలియాతును పడగొట్టగలిగిన దేవుని ఆత్మ నింపుదల మనకి కావాలా? ఈ మాసములో మన ఎదుట నిలిచిన గొలియాతులు పడగొట్టబడాలి, పడగొట్టబడాలి. శత్రువుల మీద మనకు విజయం కావాలి. అట్టి కృపనాయన, అట్టి కృపనాయన, అట్టి కృపనాయన మాకు అనుగ్రహించి ఒక్కొక్కరిని మీరు దీవించండి. మీ రక్తముతో కప్పండి నాయన. చక్కని నేత్రాలు దయచేయండి. మా కళ్ళల్లో ఉన్న ప్రభా తండ్రి నాయన, ఆ విషయాన్ని మీరు తీసివేయండి ప్రభా. మాలో ఉన్న లోపాలు సరిచేసి మమ్మల్ని దిద్దండి నాయన. నీ కొరకు నాయన మమ్మల్ని ఆయుత్తపరిచి మహిమ పొందండి. యేసు నామమున ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. చెప్దాం ఆమేన్, ఆమేన్.